హలో వెల్కమ్ టు స్టడీ నౌ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కంటెంట్ మిస్ అయిపోతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గో టు అవర్ సెషన్. హలో మై డియర్ ఆస్పిరెంట్స్. అయితే ఈరోజు మన టాపిక్ చూసుకుంటే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశాడు. టెంటేటివ్ క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ 2025 అండ్ 26. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎన్టీపీసీ డేట్స్ ఇచ్చాడు కదా, దాని గురించి కూడా కొంచెం డిస్కస్ చేద్దాం. ఓకేనండి. అయితే మనకి ఎస్ఎస్సిలో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ ఇయర్ చూసుకుంటే జేఎస్ఏ ఎల్డీసీ అండి. ఫస్ట్ జేఎస్ఏ ఎల్డీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఎస్ఎస్ఏ యూడీసీ. ఓకేనండి. ఎస్ఎస్సి యూడీసీ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ కంపేటివ్ ఎగ్జామినేషన్ 2024 ఓన్లీ ఫర్ డిపార్ట్మెంట్ వరకేనండి. ఓకేనా? నెక్స్ట్ ఏఎస్ఓ గ్రేడ్ ఉందండి. ఆల్రెడీ అవి నోటిఫికేషన్ రిలీజ్ చేసినవి. ఎగ్జామ్ డేట్స్ June 8 లోపు ఉన్నాయండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ చూసుకుంటే రాబోయే నోటిఫికేషన్ పేజ్ 13 ఉందండి. పేజ్ 13 ఇక్కడ మనకి June 2nd నోటిఫికేషన్ అనేది రిలీజ్ అండి. June 2nd నోటిఫికేషన్ రిలీజ్ అవుద్ది, అప్లికేషన్ స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే June 23 అండి. June 23. ఓకేనా? ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందని చూసుకుంటే 24 జూలై టు 4th ఆగస్ట్. ఏంటండి? 24 జూలై టు 4th ఆగస్ట్ 2025 లోపు ఉంటుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి 2025. ఓకేనా? అయితే దీని నోటిఫికేషన్ డేట్ చూసుకుంటే 5th June 2025 అండి. 5th June 2025. ఓకేనండి. అయితే క్లోజింగ్ డేట్ చూసుకుంటే June 26 వరకు ఉంటుందండి. ఓకేనా? ఎగ్జామినేషన్ చూసుకుంటే 6th ఆగస్ట్ నుంచి 11th ఆగస్ట్ లోపు ఎగ్జామ్స్ అవుతాయి. నెక్స్ట్ కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్. కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ ఎప్పుడంటే ది నోటిఫికేషన్ ఇది June 5th అండి. ఇది కూడా June 5th. క్లోజింగ్ డేటు June 26. ఎగ్జామినేషన్ చూసుకుంటే ఓన్లీ 1 డే అవుతుందండి. August 12th కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ సీజీఎల్, మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ సీజీఎల్ నోటిఫికేషన్ ఉంది. అయితే June 9th నోటిఫికేషన్ పడుతుందండి. అండ్ క్లోజింగ్ July 4th వరకు ఉన్నదండి. July 4th. ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకుంటే CBT 1 ఎగ్జామినేషన్ డేట్స్ 13th ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ వరకు అండి. 13th ఆగస్ట్ నుంచి 30 ఆగస్ట్ వరకు. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్డ్ ఎగ్జామినేషన్ 2025 చూసుకుంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఇది కూడా June 16th ఉండదండి. June 16th నుంచి నెక్స్ట్ July 7th వరకు నోటిఫికేషన్ ఉంది, అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకుంటే 1st సెప్టెంబర్ నుంచి 6th సెప్టెంబర్ వరకు ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. అయితే నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ అండి, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ సిహెచ్ఎస్ఎల్. దాని నోటిఫికేషన్ డేట్ చూసుకుంటే June 23rd నుంచి క్లోజింగ్ డేట్ July 18th వరకు ఉందండి. July 18th వరకు. దీని ఎగ్జామినేషన్ CBT 1 చూసుకుంటే CBT 1 టైర్ 1 ఎప్పుడండి? September 8 నుంచి 18th సెప్టెంబర్ వరకు. ఓకేనండి? 8th సెప్టెంబర్ నుంచి 18th సెప్టెంబర్ వరకు. ఓకేనా? నెక్స్ట్ MTS అండి. నెక్స్ట్ ఏంటి? MTS నోటిఫికేషన్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దార్ CBIC అండ్ CBN ఎగ్జామినేషన్ 2025. దీని నోటిఫికేషన్ డేట్ చూసుకుంటే 26/6/2025 అండి. ఎప్పుడండి? June 26 పడుద్ది. క్లోజింగ్ చూసుకుంటే July 24 వరకు ఉంటుందండి. అయితే దీని ఎగ్జామినేషన్ చూసుకుంటే టైర్ 1 September 20 నుంచి October 24 వరకు అవుతాయండి MTS. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ సివిల్ జూనియర్ ఇంజనీర్ JEE సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్ 2025. దీని నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనం June 13 నుంచి స్టార్ట్ అవుద్ది అండ్ July 21 వరకు మనం అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకుంటే October 27 నుంచి October 31 వరకు ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ నోటిఫికేషన్ మనం చూసుకుంటే కానిస్టేబుల్ డ్రైవర్స్ మేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025. అయితే దీని నోటిఫికేషన్ డేట్స్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేయలేదు. ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి మెన్షన్ చేయలేదు. మనకి డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఎప్పుడంటే July to September 2025 అండ్ క్లోజింగ్ కూడా July to September అని ఇచ్చాడు. అండ్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి November to December మధ్యలో ఉంటాయని ఇచ్చాడు. ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి మనకి ఇవ్వడం అనేది జరగలేదు. ఓకేనా? అది నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే
ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025. అయితే ఎగ్జామినేషన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ చూసుకుంటే జూలై టు సెప్టెంబర్ అని ఇచ్చాడండి. జూలై టు సెప్టెంబర్ అండ్ క్లోజింగ్ కూడా జూలై టు సెప్టెంబర్. ఎగ్జామినేషన్ డేట్ చూసుకుంటే నవంబర్ టు డిసెంబర్. ఓకేనండి, నవంబర్ టు డిసెంబర్. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ AWO అండ్ టెలి ప్రింటర్ ఆపరేటర్ TPO ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్. అయితే దీని ఎగ్జామినేషన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ చూసుకుంటే జూలై టు సెప్టెంబర్ అండ్ క్లోజింగ్ చూసుకుంటే జూలై టు సెప్టెంబర్. ఎగ్జామినేషన్ డేట్స్ నవంబర్ టు డిసెంబర్ అని ఇచ్చారండి. ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి మెన్షన్ చేయలేదు. ఓకేనా. నెక్స్ట్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025 చూసుకుంటే జూలై టు సెప్టెంబర్ అని ఇచ్చాడు. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అండ్ క్లోజింగ్. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకుంటే నవంబర్ అండ్ డిసెంబర్ 2025 అని ఇచ్చాడండి. నెక్స్ట్ గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 2025 అని ఇచ్చాడండి. నెక్స్ట్ నోటిఫికేషన్. దీని డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అని చూసుకుంటే జూలై టు సెప్టెంబర్ అని ఉంది. అండ్ క్లోజింగ్ చూసుకుంటే ఆగస్ట్ నుంచి నవంబర్ 2025 అనేసి ఉందండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ 2026 జాన్ టు ఫెబ్ మధ్యలో అవుతాయండి. నెక్స్ట్ SSC GD చూసుకుంటే SSC GD కానిస్టేబుల్ GD ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ CAPF NIA SSF అండ్ రైఫిల్మెన్ GD ఇన్ అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్స్ 2026 చూసుకుంటే మనకి నోటిఫికేషన్ ఎగ్జాక్ట్గా అక్టోబర్లో ఉంటుందండి. ఎప్పుడండి? అక్టోబర్లో ఉంటుంది. అండ్ క్లోజింగ్ అనేది అప్లికేషన్ క్లోజింగ్ అనేది విండో నవంబర్లో అవుతుందండి. ఓకేనా. ఎగ్జామినేషన్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ మనకి జాన్ టు ఫెబ్ మార్చ్ ఈ రేంజ్లో అవుతుంది కదా. అయితే నెక్స్ట్ ఇయర్ కూడా 2026లో జాన్ టు ఫెబ్ మధ్యలో ఎగ్జామినేషన్స్ అనేవి అవుతాయండి. ఓకేనా. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే JSA LDC గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 2025. అయితే దీని నోటిఫికేషన్ డేట్ చూసుకుంటే జనవరి 2026లో పడుతుందండి. ఎగ్జాక్ట్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ క్లోజింగ్ అనేది జాన్ టు ఫెబ్ మధ్యలో క్లోజింగ్ అనేది ఉంది. ఎగ్జామినేషన్ చూసుకుంటే మార్చ్లో ఉంటుందండి 2026లో. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఏంటి ఇచ్చాడంటే SSA UDC గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 2025. అయితే దీని నోటిఫికేషన్ రిలీజ్ డేట్ చూసుకుంటే జనవరి 2026లో రిలీజ్ చేస్తారు. దీని క్లోజింగ్ చూసుకుంటే జనవరి టు ఫెబ్ మధ్యలో ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మార్చ్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ASO గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 2025 చూసుకుంటే దీని నోటిఫికేషన్ చూసుకుంటే జనవరి 2026లో ఉంటుంది. అండ్ క్లోజింగ్ అనేది జాన్ టు ఫెబ్ 2026లోనే ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మార్చ్లో ఉంటుందండి. ఓకేనా, మార్చ్లో ఉంటుంది. ఇది SSC రిలేటెడ్ క్యాలెండర్, రీసెంట్గా రిలీజ్ చేసిన క్యాలెండర్ అండి ఇది. ఓకేనా. ఇందులో మనకి CHSL ఎగ్జామ్ ఉంది, CGL నోటిఫికేషన్ ఉంది, CHSL నోటిఫికేషన్ ఉంది, నెక్స్ట్ SSC ఉంది, JEE ఉంది, MTS ఉంది, స్టెనో ఉంది, ప్రతిదీ ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ మనకి అదేవిధంగా ఏంటండి, నెక్స్ట్ మనకి NTPC ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇచ్చాడు. CBT 1 అవి. ఓకేనా. NTPC నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకి CBT 1 ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇచ్చాడు. ఎగ్జామ్ డేట్స్ మనం చూసుకుంటే కనుక ఎప్పుడండి, జూన్ 5th నుంచి 23 జూన్ వరకు ఎగ్జామినేషన్స్ అనేవి CBT 1 అనే అవుద్దండి. ఎన్ని డేస్ టోటల్గా మనకి ఎన్ని డేస్ అండి, ఇంకా మనకు ఉన్నది 15 డేస్ ఉన్నది. ఓకేనా, 15 డేస్ ఉందండి ఎగ్జామ్స్కి. ఈ ఎగ్జామినేషన్స్ అనేవి మనకు 15 డేస్ జరుగుతాయండి. ఓకేనా, ఎగ్జామినేషన్స్ అనేవి 15 డేస్ జరుగుతాయి. మధ్యలో హాలిడేస్ ఉంటాయి కదా, హాలిడేస్ అన్ని పోగా 15 డేస్ అనేవి NTPC CBT 1 ఎగ్జామినేషన్ అనేది మనకు జరుగుతుందండి. ఓకేనా. టైం మనకి ఈ రోజు చూసుకుంటే 20 డేస్ టైం ఉంటుందండి. ఈ టైం దగ్గర అవుతుందని కంగారు పడకుండా కూల్గా ప్రాక్టీస్ చేయండి, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి, అర్థమెటిక్. మనకి బాగా స్కోరింగ్ ఉన్న సబ్జెక్ట్ ఏదంటే అర్థమెటిక్ రీజనింగ్ ఏనండి. ఓకేనా, అర్థమెటిక్ రీజనింగ్లోనే మనం బాగా స్కోరింగ్ చేయగలం. ఓకేనా. మనకి NTPC ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక అర్థమెటిక్ నుంచి ఏంటండి, అర్థమెటిక్ నుంచి 30 బిట్స్ ఉంటాయండి CBT 1, అండ్ రీజనింగ్ నుంచి 30 బిట్స్ ఉంటాయండి. నెక్స్ట్ GK అండ్ GS, ఓకేనా, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్ నుంచి 40 బిట్స్ అనేవి రావడం జరుగుతుందండి. ఏంటంటే 40 బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి 100 బిట్స్ అండి. ఓకేనా, 100 బిట్స్ 90 మినిట్స్. ఓకేనా, 100 బిట్స్ 90 మినిట్స్ అనేది మనకి CBT 1 మోడల్ అనేది. ఓకేనా, 100 బిట్స్ 90 మినిట్స్. అయితే ఇక్కడ మనం అర్థమెటిక్ గురించి చూసుకుంటే కనుక మనకి యావరేజెస్, ఓకేనా,
ప్రాఫిట్ లాస్, నెక్స్ట్ పర్సంటేజెస్, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ చూసుకుంటే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. అలా ప్రతిదీ మనకి లాంగ్ ప్రాసెస్ చేయకుండా షార్ట్ కట్స్, ట్రిక్స్ యూజ్ చేసుకుంటూ చేయాలండి, మనకి టైం సేవ్ అవుద్ది. అంతేకాని లాంగ్ ప్రాసెస్ నాకు అలా అంటే పక్కా ఆన్సర్ వస్తుంది అనేసి దాన్ని ల్యాగ్ చేసుకుంటూ చేయకూడదు, మనకి టైం అనేది అయిపోతుంది కదా. అయితే షార్ట్ ట్రిక్స్ అనేవి యూజ్ చేసుకుంటూ, షార్ట్ మెథడ్స్ అనేవి ఉంటాయి కదా, మెథడ్స్ యూజ్ చేసుకుంటూ మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనండి. నెక్స్ట్ రీజనింగ్ చూసుకుంటే మనకి ఎక్కువ స్కోరింగ్ చేసే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది రీజనింగ్ మాత్రమే. ఓకేనా, ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ ఉందంటే అది రీజనింగ్ మాత్రమే. ఈ 30 బిట్స్లో 25+ to 27 మార్క్స్ వరకు మనం ఈజీ గెయిన్ చేయొచ్చండి. 25+ to 27 వరకు. ఓకేనా, ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. బాగా స్కోరింగ్ ఉన్న సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది రీజనింగే. నెక్స్ట్ జీకే జిఎస్ అంటారా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవి చూసుకుంటే ఉన్న స్టాటిక్ జీకే పార్ట్ అండ్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్ వాటి నుంచి 2 to 3 బిట్స్ ఇలా వస్తాయండి. ప్రతి సబ్జెక్ట్ నుంచి 2 to 3 బిట్స్ మాత్రమే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలు బాగా రివిజన్ చేసుకుంటూ పోవాలి. ఓకేనండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకు అర్థమెటిక్లో మనకు బాగా స్కోరింగ్ చేయొచ్చు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ బాగా స్కోర్ చేయొచ్చు. అయితే అర్థమెటిక్లో చూసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. లేదు ఆల్రెడీ మెథడ్ నాకు తెలుసు, ఈ మోడల్ నాకు తెలుసు అంటూ వదిలేస్తే మనకి ఎగ్జామ్ హాల్లో మనకు అది గుర్తుండదు. ఓకేనా, ప్రతిదీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఆడు మోడల్ మార్చినా లేదా సంథింగ్ ఇంకేదైనా సరే ఈ బిట్ మనం అక్కడ చేసినట్టు ఉందని ఆ థాట్తో అయినా మనం క్వశ్చన్ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా, క్వశ్చన్ చదివిన వెంటనే మనకు హాఫ్ సొల్యూషన్ ఉంది మనకు వచ్చినట్లు ఉండాలండి, అలా ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్ చదివేటప్పుడే హాఫ్ సొల్యూషన్ ఉంది మనకు వచ్చేయాలి. నెక్స్ట్ పెన్ అండ్ పేపర్ పెట్టేటప్పటికి మనకి ఫుల్ కరెక్ట్ ఆన్సర్ అనేది రావడం అనేది జరగాలండి, అలా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తేనే మనం మార్క్స్ అనేవి ఇన్ టైంలో బాగా గెయిన్ చేయగలం. ఓకేనా, అయితే మనకి 100 బిట్స్కి మనం టార్గెట్ చేసుకుని ఎన్టీపీసీ CBT 1 క్వాలిఫై అవ్వాలంటే మనకి కట్ ఆఫ్స్ పక్కన పెట్టండి, మన టార్గెట్ అనేది 75+ ఉండాలండి. ఏంటండి 75+ ఉండాలి. ఏంటది రా స్కోర్. ఓకేనా, రా స్కోర్ అనేది 75+ ఉండాలండి. అదే లేదు నార్మల్గా మనకి 58, 60, 63, 68 లోపే ఉంటాయి కట్ ఆఫ్స్. ఇవి వస్తే సరిపోతుందంటే సరిపోతుంది. బట్ CBT 1 క్వాలిఫై అయినాడు CBT 2 కూడా వెళ్తాడు కదా, అప్పుడు 50, 60 చాలవండి. ఓకేనా, సో కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. సో ప్రతి సబ్జెక్టు, ప్రతి టాపిక్ కూడా మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేయడానికే చూడాలండి. అరే ఇది అవసరం లేదు, ఇది వదిలేద్దాం అనేసి ఆ థాట్లో ఉన్నారంటే మీకే లాస్ వస్తుంది. ఓకేనా, ఈ ఉన్న టైంని మనం బాగా యూటిలైజ్ చేసుకొని రావాలండి. మనకి ఇప్పుడు ఎగ్జామినేషన్కి 20 days మాత్రమే టైం ఉంది. ఓకేనా, 20 days మాత్రం మనకు టైం ఉందండి ఎగ్జామినేషన్స్కి. సో కాబట్టి మనకి ఏంటంటే 20 days టైం ఉంది కాబట్టి 20 days అనేది ఎలా రివిజన్ చేయాలి, ఎలా ఫాస్ట్ రివిజన్ చేయాలి, స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి అనేది మీరు చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు లాంగ్ ప్రాసెస్లో నెక్స్ట్ ఏంటంటే రాని టాపిక్ కొత్తగా మళ్ళీ నేర్చినంత టైం మనకు లేదు. సో వచ్చిన టాపిక్నే మనం రివిజన్ చేస్తూ ఉండాలండి. ఓకేనా, మనం చదివే టాపిక్ నుంచి ఒక బిట్ వచ్చిందంటే అది మనం తప్పకుండా వదలకుండా పక్కా చేయాలి. ఓకేనా, అది అర్థమెటిక్ అవనా, రీజనింగ్ అవనా, జీకే జిఎస్ ఏదవని. ఓకేనా, మనం చదివిన టాపిక్ నుంచి ఒక బిట్ వచ్చిందంటే అది మనం వదలకూడదండి. ఓకేనా, అలా మన రివిజన్ అనేది అలా చేయాలి. ఏదో చదువుతున్నాం కదా ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టామని అనుకున్న మాత్రం జాబ్స్ రావండి. ఏదో టైంపాస్ చదివితే జాబ్స్ రావు. ఓకేనా, అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. బాగా రివిజన్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్ మంచిగా అటెంప్ట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటారు కదా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకేనా.